పేరు కోసం చంద్రబాబు, లోకేష్ పడరాని పాటలు పడుతున్నారనే విమర్శలు అటు నేషనల్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వెలువెత్తుతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఖర్చంతా దుబారనే ఆంగ్ల పత్రికలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు లోకేష్ అమెరికా టూర్ పైన కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఒబామా అపాయింట్మెంట్పై సోషల్ మీడియాలో విస్తృత పరిశోధనలు సాగాయి. పేరుపాట్లు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు రాబోతున్నారు. దీంతోపాటు టీడీపీ నేత చందు సాంబశివరావు గారు ఉన్నారు. ప్రవాసాంధ్రుడు రత్నాకర్ స్టూడియోలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి విజయవాడ నుంచి మనతో కనెక్ట్ అవుతారు. ఈ డిస్కషన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.com పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టెక్కించాల్సింది పోయి మరింత రుణగ్రస్తం చేస్తున్నారనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. జీతాలకే డబ్బుల్లేవని చెప్పిన ముఖ్యమంత్రినా ఇలా ఖర్చు చేస్తోంది అని టీడీపీ నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. జాతీయ మీడియాలోనూ చంద్రబాబు ఖర్చుపై చర్చ సాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మే 3న చంద్రబాబు చేస్తున్న ఖర్చుపై ఫ్రంట్ పేజీలో పెద్ద స్టోరీ రాసింది. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ కోసం చేస్తున్న ఖర్చు, విమానాలు, విదేశీ యానంపై చెల్లించిన మొత్తం సహా అనేక వివరాల్ని వెల్లడించింది. జాతీయ స్థాయి ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చంద్రబాబు దుబారా ఖర్చుపై కథనాలు ప్రసారమవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గడిచిన 10 నెలల్లో చంద్రబాబు చేసిన ఖర్చు అక్షరాల 100 కోట్లకు పైమాటే. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ మరమ్మతులు, సింగపూర్, జపాన్, దావోస్, చైనా పర్యటనల వివరాలన్నీ ఆ కథనంలో పొందుపరిచారు. ప్రజాధనాన్ని ఇంతలా ఖర్చు చేయడంపై ఆ పత్రిక విస్మయం వ్యక్తం చేసింది. తండ్రి కంటే రెండాకులు లోకేష్ ఎక్కువ చదివారని చెవులు కొరుక్కుంటున్నారు టీడీపీ శ్రేణులు. పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికాకు ఏ హోదాలో వెళ్లారని ప్రశ్నించుకుంటున్నారు. లోకేష్ వెళ్లి చెప్తే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తాయని జోకులేసుకునే వాళ్ల సంఖ్య టీడీపీలో తక్కువేం లేదు. ఒబామాతో లోకేష్ అపాయింట్మెంట్పై సోషల్ మీడియా చీల్చి చెండాడింది. $10,000 ఖర్చు పెడితే చాలు అమెరికా అధ్యక్షుడితో ఎవరైనా ఫోటో దిగొచ్చే విషయాన్ని సోషల్ మీడియా సవివరంగా వెల్లడించింది. దీన్ని కూడా ఏదో ఘనకార్యం సాధించినట్లు చంద్రబాబు చెప్పుకోవడంపై తెలుగుదేశం కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి పనులు చేస్తే ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు కదా, అది మాని పేరు కోసం ఇన్ని పాటలు పడాల్సిన అవసరం ఉందా అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు వెనుక చంద్రబాబు ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందని టీడీపీలో టాక్. మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. సత్కార్యాలు చేసిన వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. మరి పేరు కోసం పడరాని పాటలో పడేవారిని జనం ఎలా గుర్తుంచుకుంటారు? సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్ ఏ హోదాలో అమెరికా వెళ్తున్నారని ఏపీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్ ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, గవర్నర్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఏ హోదా లేని, ప్రభుత్వ హోదా లేని ఒక ముఖ్యమంత్రి గారి కుమారుని పంపించడమే కాకుండా ఇతర అధికారులను ఆయనకి అటాచ్ చేసి పంపించడం అనేది రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని దుర్వినియోగం చేయటం, రాజ్యాంగ పాలనను దుర్వినియోగం చేయటం, ప్రజాస్వామిక స్ఫూర్తిని దుర్వినియోగం చేయటం. కనుక రాష్ట్ర గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజలకి తక్షణం ఈ విషయం మీద ప్రభుత్వం సంజాయిషి చెప్పుకునే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి నియంతృత్వంగా మారి కుటుంబ పరిపాలన సాగించి వ్యాపార సంబంధాలని నిలుపుకోవడం కోసం విదేశాలకి తన కుమారుణ్ణి పంపించాడని భావించాల్సి వస్తుంది. రవి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఖర్చుపైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత రెవెన్యూ పరంగా అనేక లోటు ఉంది. దాదాపు 15,000 కోట్ల లోటు ఉంది. ఆ లోటు ఇంకా తీరలేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేని దుస్థితి ఉందని పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్తూనే 3 క్యాంపు కార్యాలయాల కోసం 45 కోట్లు ఖర్చు చేయడం, అలాగే కొత్తగా మారిన ఇంటి అద్దె కోసం మరో 2 లక్షలు
రెంట్ కింద భరించడం, దీంతో పాటు విస్తృతంగా జెట్ విమానాల కోసం దాదాపు ఫిబ్రవరి నెల వరకే దాదాపు 15 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి పే చేశారు. ఇది నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న కథనం కావచ్చు, ప్రచారం కావచ్చు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రచారం అని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే మీరు ప్రత్యేక విమానంలో వెళ్ళారంటే దానికి చెల్లించాలి. అలాగే ఒక భవనాన్ని మీరు మరమ్మతులు చేశారంటే డబ్బులు కట్టాలి. ఇవన్నీ జరుగుతున్నవి, కళ్ళ ముందు తెలుస్తున్న విషయాలు. అయినా చాలా విపరీతంగా, విస్తృతంగా అంటే వేరే విషయం, కానీ కొంచెం విపరీతంగానే పర్యటిస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టం. సింగపూర్కి ఒక 10 సార్లు ఎక్కువ వెళ్ళినంత మాత్రాన మన రాష్ట్రానికి ఏదో చాలా ఒరిగి పడుతుంది, అక్కడి నుంచి మనకి ఎదురు పెడతారనుకోవడానికి ఏమాత్రం ఆధారం లేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలు, రాజకీయాలు, దేశాల మధ్య సంబంధాలు కొన్ని సూత్రాల ప్రకారం, పద్ధతుల ప్రకారం నడుస్తాయి తప్ప మనం ఎక్కువసార్లు ప్రదర్శనలు చేసామో లేదనేది ముఖ్యం కాదు. ఆ విధంగా చూస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే మూడోసారి, అది కూడా రాష్ట్ర విభజన తర్వాత, చిన్న రాష్ట్రం అయిన తర్వాత కొంచెం అమితమైన ఆదుర్దాలో ఉన్నారు, అత్యుత్సాహంలో ఉన్నారు. మనం మీడియా భాషలో చెప్పాలంటే హైప్ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పాల్సి వస్తుంది. ఇన్ని సందర్భాల్లో ప్రత్యేక విమానాలు తీసుకోవడం ఇవన్నీ అంటే రాజ్యపరంగా చూసినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు ఎక్కువ కాదని ఎవరన్నా అనొచ్చు, కానీ మొత్తం మీద ఒక 45 కోట్ల దాకా ఈ ఖర్చులన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఈ ధోరణి ఏమో ఆగేటట్టుగా కూడా కనిపించట్లేదు. కాబట్టి తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాలి. నిరాడంబరత్వం అనేది ఒక ఆదర్శ సూత్రం అనే కదా, అసలు నిధుల లేమి అనేది రాష్ట్రాన్ని వెన్నాడుతున్నప్పుడు నిర్దిష్టమైన ప్రయోజనం లేకుండా ఈ పర్యటనలు, మరమ్మతులు, నూతన భవనాలు ఎక్కడ చూసినా అది అక్కడ అది వస్తుంది, ఇక్కడ అది వస్తుందో లేదో తెలియదు. ఓ క్యారిడరో హబ్బో ఎప్పుడు వస్తుందో, దానివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో మనకు ముందస్తుగా మనం పెడుతున్నటువంటి ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది అధికార యంత్రాంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇతర మంత్రుల మీద కింది స్థాయి వరకు కూడా దీన్ని ఒక నమూనాగా తీసుకునేట్టయితే ఖర్చు మీద నియంత్రణ అవసరం లేదు, మనం దుబారాగా వెళ్ళిపోవచ్చు అనే భావన ఏర్పడిందంటే ఇప్పటికే ఖజానా గుల్లగా ఉంది, అది ఇంకా మరింత డొల్లగా మారే అవకాశం ఉంది. తప్పకుండా అనుభవజ్ఞుడు కాబట్టి ఆలోచించాలి. ఒకవైపు కేంద్రంలో కేబినెట్ మంత్రులకు స్వయంగా మోడీ, అరుణ్ జైట్లీ లాంటి వ్యక్తులే ఎక్కడా దుబారా చేయొద్దు, 5 స్టార్ హోటల్ ఎక్కడా బస్ చేయొద్దు, దయచేసి ఖర్చు విషయంలో అంటే నేనేమి మోడీ దాన్ని అంత పాటిస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే ఒబామా వస్తే ఆయన 80 లక్షల రూపాయల కోట్ వేసుకొని ఆయన దేశానికి ఆయన ఏమి ఆదర్శం ఏమి చూపించలేదు. బాగానే ఖర్చు పెడుతున్నారు వాళ్ళు కూడా. ఆయన మ్యాడిసన్ స్క్వేర్కి పోతే అక్కడ ఒక పెద్ద దాదాపు విదేశాలకు కూడా ప్రచార యాత్ర, దాదాపు బహుశా మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ లక్షణాలు వచ్చాయేమో తెలీదు. తప్పకుండా ప్రభుత్వ వ్యయంలో పొదుపు, ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకొని అవుట్సోర్సింగ్ చేసి అక్కడ పొదుపు చేస్తున్నారు, కానీ ప్రభుత్వ వ్యయంలో పొదుపు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. నిర్దిష్టమైన ప్రణాళిక, పారదర్శకత అవసరం లేకుండా దుబారా ఖర్చులు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే ఒక ముఖ్యమంత్రి 1-4 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎంతమంది వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు అనేది నిర్దిష్టంగా లేదంటే ఈ ధోరణి ప్రబలితే రాష్ట్రానికి కూడా అదే మంచి సంకేతం కాదు. తప్పకుండా నియంత్రించుకోవాలి. ఆయనకు తెలుసు, చాలా దీర్ఘకాలం పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఇది కొంచెం శృతి మించుతుంది, తెలిసి కూడా ఖర్చు తెలిసే చేస్తున్నారు అనుకోండి హైప్ కోసం. సాంబశివరావు గారు, ప్రభుత్వంలో దాదాపు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు, దేనికి ఎంత ఖర్చు చేయాలి, అసలు వాస్తవంగా ఇది మనం చేస్తున్న ఆలోచన కార్యాచరణలోకి వస్తుందా లేదా, ఎప్పటిలోగా కార్యాచరణలోకి రాబోతుంది, ఒక స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది. ఉన్నా కూడా ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు, ఇంత ఆడంబరాలకు ఎందుకు పోతున్నారు అనే ఒక రకమైన విమర్శ వస్తుంది. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ట్రూ, ఆయన ఎక్కువగానే టూర్స్ చేస్తున్నారు, ఎక్కువ మందిని కలుస్తున్నారు, ఎక్కువ పట్టణాలకి, ఎక్కువ దేశాలకు వెళ్తున్నమాట వాస్తవం. అయితే ఇది ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారు అనేది మాత్రమే మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి దాదాపుగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన ఆఫీసులు, మన యంత్రాంగం అంతా ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు, మనం ఏదో ఎడిషనల్గా ట్రై చేసుకునేవాళ్ళం. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది, కొత్త దేశం వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, కొత్త కంపెనీ వస్తే బాగుంటుంది అని ఆలోచించేవాళ్ళం. ఇవాళ విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో నిజంగా ఏమీ లేదు. మనకి ఏమీ లేదు అంటే ఇక్కడ ఏమీ ఎందుకు లేదని కూడా క్వశ్చన్ వస్తుంది. మరి ఏమీ లేదనే మాటకు అర్థం ఏంటంటే మనం ఇవాళ లక్షలాది మంది కుర్రాళ్ళని గ్రాడ్యుయేట్స్గా డిగ్రీలు ఇచ్చి బిఏనో, ఎంఏనో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళకి నిజంగా వాళ్ళని అబ్జార్బ్ చేసుకునే విధంగా మన దగ్గర 13 జిల్లాల్లో పరిశ్రమలు కానీ, ఆఫీసులు కానీ ఏమీ లేవు. ఇది ఇవాళ కాతే రేపైనా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే 10 కంపెనీలు వస్తే బాగుంటుంది, మనం కూడా రాజధాని అటు మూవ్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ త్వరతగతిన చేస్తేనే మన కురవాళ్ళకి మనం అక్కడ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. మనం ఎకనామిక్ యాక్టివిటీ పెంచితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మనం అభివృద్ధి చెందగలం అని ఆ విషయాలన్నీ అందరూ ఒప్పుకుంటున్నప్పుడు
మరి ఇది ఆటోమేటిక్గా జరగదు కదా. ఆయన 10 మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కానీ, జపాన్ కానీ, ఇంకొంచెం చైనా కానీ, ఈ దేంట్లో ఏ భాగం ఏ ప్రతినిధి బృందంలో వెళ్ళినప్పటికైనా ఆయన ప్రైమరీ గోల్ ఏముంటుంది, ఈ 13 జిల్లాలకి ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తాయి, ఎవరిని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థితిగతులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేనా? అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నాడు ఆయన? నాకు తెలిసి అంతకంటే ఏం చేయట్లేదు. ఇది చేస్తుండగా 1-4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం కమర్షియల్ ఎయిర్లైన్స్లోనే వెళ్తే, ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడకు, హైదరాబాద్ నుంచి చిత్తూరు, హైదరాబాద్ నుంచి ఇంకో విశాఖపట్నం 10 సార్లు తిరుగుతున్నప్పుడు ప్రతిసారి కమర్షియల్ ఎయిర్లైన్స్లో వెళ్ళటానికి 10 మందో 15 మంది ఆఫీసులతో వెళ్ళటానికి, లేదా ఒక చార్టర్డ్ ఫ్లైట్ చిన్న ఫ్లైట్ తీసుకోవడానికి పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. ఆ నంబర్స్ అన్నీ మీరు ఎటు క్యాలిక్యులేట్ చేసుకున్నా కుడియడంగా అయ్యే వస్తాయి. కాబట్టి అది 15 కోట్లు 16 కోట్లు అనేది ఐ విల్ నాట్ బి అలార్మ్డ్. హవెవర్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఇంట్లోనే కూర్చుందామా, ఖర్చు తగ్గించుకుందాం అంటే అది వీలు కాదు. ఆ ఎక్స్ట్రీమ్ కుదరదు. ఇప్పుడు ఆయన చేస్తుంది ఎక్సెస్ అనిపిస్తుంది. ఆయన కొద్దిగా తగ్గించుకోవాలంటే మేబీ అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ వయసులో కూడా అంత ఉత్సాహంగా అంతమందిని కలవగలుగుతున్నాడు అనేది చాలామంది మెచ్చుకుంటున్న అంశం కూడా. సో దీంట్లో చూసే వాళ్ళ యాంగిల్ని బట్టి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు అనే దాన్ని కొద్దిగా విశ్లేషించుకుంటే, ఆయన పర్సనల్ పనులేమీ కాదు. ఆయన ఏ టూర్లో వెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా, ఎంత ఖర్చు పెట్టినా కానీ ఆర్టీఐ కింద ఇవాళగా రేపైనా మనం మొత్తం డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవచ్చు. మనం ఇట్స్ అన్ ఓపెన్ బుక్. ఇది ఎక్కువ తక్కువ అనేది ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్. కాబట్టి దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయను. సంవత్సరాలు మీకు విదేశాలతో సంబంధాలు ఉన్నాయి. మనం ఉత్సాహంగానో మన అవసరం కొద్దో 1కి 10 సార్లు తిరిగినంత మాత్రాన వెంటనే మనకు పెట్టుబడుల ప్రవాహం వచ్చి పడుతుందని మనం నిజంగా మీరు ఒక వృత్తి నిపుణుడిగా, ప్రొఫెషనల్గా మీరు భావిస్తారా? రెండవది, విదేశాల్లో వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు. $1 ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఎంత లెక్కేస్తారు. వాళ్ళు డాలర్ వస్తుందో రాదో రాకముందే మనం, అంటే ఇక్కడ వ్యయ నియంత్రణ, ఎక్స్పెండిచర్ కంట్రోల్ అనేది కూడా ఈ నవ్యాంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో అవసరమా? అది ఒక క్రైటీరియా కొలబద్దగా ఉంటుందా ఉండదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న పద్ధతుల వల్ల సంకేతాలు వెళ్తాయా వెళ్ళవా అనేది ప్రశ్న. ఇక్కడ ఇంకోటి కూడా కోణం అంటున్నారు. ఈ కోణం అంటే ఖర్చు పెట్టేటప్పుడు వచ్చే ఆలోచన ఏదైనా ఒక ఆలోచన స్థాయిలో ఉండేటప్పుడు చేసే ఖర్చు ఒకలా ఉండాలి. లేదా అది ఒక గ్రౌండ్ లెవెల్లో అవుతుంది, అది ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక రూపంలోకి వస్తుంది అన్నప్పుడు ఒక రకమైన ఖర్చు చేయాలి. లేదా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నప్పుడు ఇంకో తరహా ఖర్చు చేయాలి. అట్లా కాకుండా అసలు పూర్తిగానే ఎస్టాబ్లిష్ కాకుండా ఒక ఆలోచన, ప్రభుత్వం కంపెనీ రావాలని అనుకుంటుంది, అది పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకుండానే దాని మీద కోట్లు ఖర్చు పెట్టడం అనేది కరెక్టా కాదా అనేది రవి గారు కోట్లు అనేది మళ్ళీ ఇంకొకసారి అది కాదు. ఇక్కడ మనం మెయిన్ నా ఉద్దేశం, మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఏ అవకాశాలు ఉన్నాయి అన్నది ప్రపంచానికి చెప్పాలనేది ఆయన తపన. చెప్పడం వల్ల మంచి జరుగుతుందని నేను వ్యక్తిగతంగా కూడా నమ్ముతున్నాను. మన 13 జిల్లాలు ఎక్కడున్నాయో, మన 13 జిల్లాల్లో వస్తువులు ఏంటి, జాగ్రఫీ ఏంటి, వనరులు ఏంటి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియపోవచ్చు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే కొంత ఐడియా ఉందేమో, భారతదేశం అంటే కొంత ఐడియా ఉందేమో, కానీ స్పెసిఫిక్గా ఈ 13 జిల్లాల్లో ఏముందనేది ఎక్కువ మంది తెలియదు. కాబట్టి మనం ఏదో ఒక సెక్రటరీ అవకాశాలను చెప్తున్నారంటారు మీరు, మరి దాన్ని మనం షోకేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి. మీరు యు ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ సెటప్ సంథింగ్ అనేది ఆయన చెప్తున్నాడు. గౌతమ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. సాంబశివరావు గారు చెప్తున్నారు, ఈ 13 జిల్లాల్లో పరిస్థితుల్ని విదేశాలకు చెప్తున్నాం, ఆ కంపెనీలు ఇక్కడ ప్రాంత పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వస్తాయి, అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేస్తున్నారు. దీంట్లో పెద్దగా మీరు వేరే కోణంలో చూడాల్సింది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్దగా నష్టం వచ్చిందన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేస్తున్నారు. సార్, యాత్రలు చేస్తున్నారు అనేటువంటి దానిలోనే అర్థమవుతుంది. యాత్రల వలన ఉపయోగపడేది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇండివిజువల్గానే, ఒక రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు డైరెక్ట్గా అమెరికాకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ కావాలి అనేటువంటి అడిగేటువంటి ధోరణిలోనే అర్థమవుతూ ఉంది. ఈ రాజ్యాంగ శక్తిగా ఎదుగుతున్నాడా లేకపోతే చేస్తున్నారా అనేటువంటి కనపడతా ఉంది. ఇవాళ ఒక దేశానికి కానీ మరో దేశానికి కానీ వెళ్ళవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ కూడా వీరు యాత్రలు సాగించేటువంటి దానిలో కనపడతా ఉంది. అసలు కాదండి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ చేయాలా, ఏ బిల్డింగ్ ఎక్కడ కట్టాలి అనేటువంటిది ఉన్నప్పుడు దానికి సంబంధించినంత వరకు కూడా గ్లోబల్ టెండర్స్ కనుక మనం పిలుచుకున్నట్లయితే ఆ గ్లోబల్ టెండర్స్ ప్రకారంగా కూడా ఎంతవరకు ఎంత ల్యాండ్ కావాలి, ఎక్కడెక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటి వస్తుంది.
కానీ ఇవాటి వరకు కూడా ఏది ఎక్కడ చేస్తాము, ఎంతలో చేస్తాము అనేటువంటిది కూడా లేదు. దానికి గాను కావాల్సినటువంటిది స్పెసిఫిక్గా టెక్నికల్గా ఉండేటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా తెప్పించుకున్నారంటే వాటి కూడా సరైనటువంటి ఆధారాలు మనకు కనపట్ల. చైనా వెళ్ళారు, బాగానే ఉంది. చైనాలో ప్రభుత్వంతో మాట్లాడారండి, ప్రభుత్వంతో మాట్లాడలేదు. అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి చేయటం వల్ల మాత్రమే రావడం జరిగింది. దాని బదులు ఇక్కడికే రమ్మనేటువంటి పద్ధతిలో గ్లోబల్ టెండర్లు కనుక ఇన్వైట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ ఇవాళ అది కాకుండా మభ్య పెట్టేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అంతా కూడా ఉన్నది అనేటువంటిది ఇవాళ పేపర్లో మనం చూస్తున్నాం, ఈనాడులో కూడా చూస్తున్నాం. కావాల్సినంత ల్యాండ్ ఉంది, అందరూ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టండి అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి దానిలో అసలు ల్యాండ్ అనేటువంటిది లాక్కుంటున్నారు, లేదంటే పీక్కుంటున్నారు. అలా తీసుకునేటువంటి దానిలో కూడా మరలా వాళ్ళకి అప్పచెప్తాం అనేటువంటి చెప్పడంలో ఉన్న అర్థం ఉందా అండి? రైతాంగం పండించేటువంటి పంటకి సంబంధించినటువంటి ల్యాండ్ని సైతం తీసుకునేటువంటి పద్ధతిలో ఇవ్వకపోతే కనుక దాన్ని భూసేకరణ అనేటువంటి దాని పేరు మీద మరలా తీసుకుంటాం అనేటువంటిది చెప్పడం. రెండో పక్క వచ్చేప్పటికి కృష్ణా జిల్లాలో 7-8 ఎకరాలు కావాలంటున్నారు. విశాఖపట్నం వెళ్ళేప్పటికీ అక్కడ 1000 ఎకరాలు కావాలన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి పద్ధతిలో వాళ్ళు నిర్మాణం చేసేటువంటిది పలానా ప్లేస్లో పలానా చేస్తాం అనేది ఇంతవరకు కూడా చెప్పకుండా వేలాది ఎకరాలని పద్ధతిలో తీసుకోవడం. అదే పద్ధతిలో ఇవాళ రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడు అనేటువంటి దానికి తాత్కారణమే ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విధానాలు కనపడుతున్నాయి. ఇది సరైనటువంటిది కాదు, ఇది ఆరోగ్యకరమైన విషయం కాదండి. గౌతమ్ గారు ఏమంటున్నారంటే ఎక్కడ ఏం కడతారో తెలియదు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. దేశీయంగా నిపుణులు ఉన్నా సరే, పరిజ్ఞానవంతులు ఉన్నా సరే, ప్రజ్ఞావంతులు ఉన్నా సరే, వాళ్ళతో సంప్రదించే ఒక ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా విదేశాల్లోనే ఆ కంపెనీల్లోనే అక్కడే చర్చలు జరపడం ద్వారా మనకి ఏమొస్తుంది, అసలు ఏం చేస్తారు ముందు చెప్పండి అనేది ఆయన పాయింట్. ఇప్పుడు 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, పంచాయతీ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఏ అవసరాలు ఉన్నాయి అనేది ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్సు, వాళ్ళ అవసరాలు ఆ పట్టికల ప్రకారం మనకు తెలుసు. దానికి తోడు మనకి రీఆర్గనైజేషన్లో రావాల్సినటువంటి సంస్థలు, విద్యా సంస్థలు, ఇంకో సంస్థలు అవి ఎక్కడ పెట్టాలో కూడా మనం మాట్లాడుకున్నాం. అది ఆ లిస్ట్ అంతా కూడా అసెంబ్లీలోనే ఇచ్చేసారు. ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే 13 జిల్లాల్లో ఉన్న స్థితిగతుల్ని అర్థం చేసుకుంటే కొంతమంది కొన్ని కంపెనీల వాళ్ళన్నా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మనకు అవకాశాలు వస్తాయి అనేది ఇక్కడ కోర్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు అనేది హౌ ఎఫెక్టివ్ ద మార్కెటింగ్ ఈజ్, మన మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మన వాతావరణ పరిస్థితుల మీద వాళ్ళకి ఎంత నమ్మకం, ఇంట్రెస్ట్లు ఉన్నాయో అవన్నీ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మే ఆల్సో ఏంటి ఇవన్నీ చెప్పడానికి వెళ్తున్నాను. చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అని అంటున్నాను. మన 13 జిల్లాల్లో ఏం జరుగుతుందో చెప్పకుండా మీరు వచ్చేసేయండి, మేము టెండర్ పిలుస్తాం, మీరు ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేసుకోండి అంటే ఇట్ మే నాట్ బి దట్ ఈజీ. ఇప్పుడు అదొక ప్రయత్నం, ఆయన ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాల్సింది పోయి దానికి గౌతమ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రాజ్యాంగ ఆయన మిక్స్ చేసేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ స్పెసిఫిక్ క్వశ్చన్. ఇన్నిసార్లు ఇదే తీర ప్రాంతం, ఇదే 13 జిల్లాలు అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఎలాంటి ఆలోచనలు చేశారు, అసలు ఆ ఆలోచనలు అప్పుడు అమలు జరగలేదా, ఇప్పుడు జరుగుతున్నాయా? అంటే ఒకటేమో రాష్ట్ర విభజన వల్ల ఒక నూతన పరిస్థితి ఏర్పడింది, హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసింది. అక్కడ దాని గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి మిగిలిన పరిశేష ఆంధ్రప్రదేశ్ లేదా నవ్య ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందనేది చెప్పాలి ముఖ్యమంత్రిగా అన్నది ఒక భాగం. కానీ అది ఒక జపాన్ లాగా మనం ఏదో 1-4 సార్లు వెళ్ళి ఒక్కొక్క చోటికి 10 సార్లు వెళ్ళి చెప్తే దానివల్ల ఏదో వెంటనే వచ్చేస్తుంది అనేది అది దృష్టి సరికాదు. రెండవది అసలు రాష్ట్ర అభివృద్ధి అనేది ఇక్కడ జరుగుతుంది, ఈ గడ్డ మీద, ఈ నేల మీద, ఈ ప్రజలతో జరుగుతుంది. దీనికి బయట నుంచి పెట్టుబడులు రావడం అనేది ఒక అదనపు అంశము తప్ప అదే ప్రధానమైన అది ఒక మద్దతుగా ఉండే అంశమే తప్ప అదే ప్రధానమైనట్టుగా అత్యధిక కాలాన్ని కనుక మనం అక్కడ కేటాయించేటది దానికి కూడా ఎంత ఖర్చు, ఎన్నిసార్లు ప్రతినిధి వర్గాలు వెళ్ళడానికి ఎటువంటి కొలబద్దలు ఉన్నాయి, సలహాదారులను తీసిపోతున్నారా, పార్టీ వాళ్ళని తీసిపోతున్నారా, అధికారులను తీసిపోతున్నారా, ఈ విషయాల్లో కూడా గతంతో పోలిస్తే చాలా జంబో పద్ధతిలో ఇప్పుడు జరుగుతుందనేది చాలా స్పష్టం. దీన్ని నియంత్రించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది, అలాగే నిర్దిష్టపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు రాజధాని విషయం మనం సింగపూర్కి మనం చాలాసార్లు తిరిగాం. చివరికి ఇప్పుడు మళ్ళీ స్విస్ ఛాలెంజ్ పద్ధతుల్లోనే కదా మనం టెండర్లు ఆహ్వానిస్తున్నాం. అదివరకు సింగపూరే అంతా చేయబోతుంది అన్నట్టుగా వాళ్ళు అనదర్ సింగపూర్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని
వాళ్ళ వెబ్సైట్స్లో కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? కాబట్టి చాలా లోతుపాతులు ఉన్నాయి దీంట్లో. కేవలం వారు అన్నట్టుగా షోకేస్ చేసినంత మాత్రం మనం షోకేస్లో చాలా డ్రెస్సులు పెడతారు, అవన్నీ మనం కొనడం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఏదో షోకేస్ చేసినంత ఏది అవసరమో అదే కొంటారు. వాళ్ళ లాభాలు వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఫోన్ లైన్లో ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. నమస్తే, చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి రావడం అన్నది ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటివి ఒక్కటి కూడా మనం సాధించుకోలేకపోయాం ఇంతవరకు. చట్టపరంగా రావాల్సినటువంటివి స్పెషల్ స్టేటస్ కానీ, గుండెలకి ప్యాకేజ్ లాంటి నిధులు ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్ల రూపాయలు కావాలని అధికారులందరూ కూడా పేరుకి పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. 350 కోట్లు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 24,000 కోట్లు కావాలన్నాం. రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లలోని ముందు ఒక 5,000 కోట్ల రూపాయలు మనం కావాలన్నాం, 1,00,000 కోట్లకి. కాబట్టి ఇవాళ ఎఫ్ఆర్ఎంపీ చట్టం, మిగులు చట్టం మినహాయించమని మనం ఇవన్నీ వదిలేసి ఇవాళ విదేశాలకు వెళ్ళి విదేశాలకు పెట్టుకొని రావాలి, ఇక్కడేమో చేయాలి. అలా బండి ముందుకి గుర్రం వెనక్కి పెట్టుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్పించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పత్రం ఎట్లా స్పష్టంగా కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇంకొక పథకం నిధులు లేవంటుంది. అంటే పాలనలో ప్రాధాన్యతలు అనేవి లేవు, అదే కదా మీ పాయింట్? మరి విదేశాలకు వెళ్ళాలకు విదేశాలకు వెళ్ళాలి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎంత డబ్బులు వృధా చేస్తున్నాం మనం. ఇవాళ డ్వాక్రా మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి ఏంటి, సంవత్సరం తర్వాత ఒక 5,000 రూపాయలు మీరు వేస్తానంటున్నారు. రైతులు రుణమాఫీకి క్లారిటీ లేదు, ఏదో ఇచ్చామంటున్నారు, ఇది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదంటున్నారు. అలాగని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ దిగుతున్నారా? ఘర్షణ దిగేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. కాబట్టి విదేశాల యాత్రలు ముందు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చేకూర్చి కేంద్ర నుంచి రావాల్సినటువంటి నిధుల్ని సేకరించుకుని చట్టంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం సాధించుకుని అప్పుడు మనం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు కావాలి. పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు, మేము పరిశ్రమలు పెడతాం, మాకు 100% ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చట్టంలో ఉంది, అది మీకు తీసుకురండి. స్పెషల్ స్టేటస్ అన్నారు, అది మీరు తీసుకురండి. పరిశ్రమలు మేము తీసుకొస్తాం, పెడతాం, పెట్టుబడులు పెడతాం అన్నటువంటిది వాళ్ళు మాత్రం అంటున్నారు. అంతవరకు మీరు భూమి ఇచ్చినా, నీరు ఇచ్చినా, విద్యుత్ శక్తి ఇచ్చినా మేము పెట్టేటటువంటి పరిస్థితులు లేవని వాళ్ళు అంటున్నారు. మా పక్కే వీళ్ళు విదేశీ పెట్టుబడులని ఈయన పొందాలని ఈయన తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందన్నది ఇవాళ చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఓకే థ్యాంక్స్. చంద్రబాబు నాయుడిని ఎందుకు ఓట్లు గెలిపించారు? 8 సంవత్సరాల అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రాష్ట్ర విభజన జరిగింది, ఇటువంటి పరిస్థితులు అతను వస్తే ఏదో చేయగలుగుతారేమో అని. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. సాంబశివరావు గారు, పాలనలో ప్రాధాన్యతలు అనేవి ఉండట్లేదు. ముఖ్యంగా ఇల్లు సర్దుకున్న తర్వాత ఇంటి బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా కేంద్రం నుంచి హామీలు రాబట్టుకోవడంలో కానీ, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ దానిపై ఫోకస్ కాకుండా ముందు ఆ లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోకుండా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం, దానికోసం యాత్రలు చేయడం అనేది శ్రీనివాస్ గారి పాయింట్. ఇవి రెండు కూడా ప్యారలల్గా జరగాల్సిన అంశాలే కానీ విభజన చట్టంలో మనకు రావాల్సింది వచ్చేంత వరకు ఇక మనం బయట విషయాలు ఏది మాట్లాడొద్దు, ఇది ఒక్కటే మాట్లాడుకుందాము అని అనుకున్నంత మాత్రాన మనకు కలిగే ఉపయోగం లేదు. విభజన చట్టంలో మనకి ఏం రావాలో రావాల్సిందే. దానికి మన ఎంపీలు పార్టీలకు అతీతంగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మరింతగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇదిగో మేము ఈ లెక్కను ఇస్తామని చెప్పేసి ఎక్కువగానో తక్కువగానో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అది జరుగుతూ ఉండగా మరి ఇక మిగతా మనం ఏం పని చేయొద్దా అంటే ఇక మనం సంక్షేమ పథకాల వరకు చూసుకుంటూ ఆఫీసర్లు ఏం చేస్తారో అంతవరకు చేయించుకుంటూ మరి సీఎం గారు ఏం చేయాలి? ఆయన అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నాకున్న ప్రతి క్షణాన్ని కూడా నేను ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎవరితోనైనా మాట్లాడతాను, ఇఫ్ సంథింగ్ గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ విల్ బీ హ్యాపీ అనేది ఆయన పాయింట్. మీరు వెళ్ళొద్దండి, మీరు ముందు ఢిల్లీలో వెళ్ళి ఈ ప్రత్యేక హోదా సంగతి ఒక్కటే మాట్లాడండి, ఇక మిగతా విషయాలు మాట్లాడొద్దంటే ఆ ఒక్క విషయం మాట్లాడినందువల్ల మనకేమైనా ప్రత్యేకంగా బెనిఫిట్ వస్తుందా? వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు, చేయాల్సింది కేంద్రం అయినప్పుడు కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకురాగలం. రెండు ప్యారలల్గా జరగాల్సిన దాంట్లో మొదటి అంశం కేంద్రం చూడాలి కదా. పరిపాలన అనేది ఎప్పుడు అన్ని అంశాలతో కలిసే జరుగుతుంది, ఏదో ఒక అంశం మీదే ఉండదు. కానీ అదే సమయంలో ప్రాధాన్యత క్రమం ఒకటి ఉంటుంది.
ప్రతిశత అంటారా నిష్పత్తి, దేనికి ఎంత నిష్పత్తి అనేది ఒకటి ఉంటుంది. మూడవది దాని మీద వ్యయ ప్రయాసాలు మనం ఎంతవరకు పెట్టాలి అనేటటువంటి అంశం కూడా ఒకటి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే మనకు ఫలితం తక్కువ, పర్యటనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు, వాళ్ళు విడుదల చేస్తున్న ప్రకటనలు తప్ప ఆ కంపెనీల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన చాలా పరిమితంగా ఉన్నట్టుగా మనకు 3 సిటీస్ ఎడ్జ్లో మొన్న ఒక రెండు ఏదో పెట్టారు, ఇంకోటి ఏదో వచ్చింది మనకు మోటార్ కంపెనీ అన్నారు. ఇటువంటివి ఇంతకుముందు కూడా ఇటువంటివి మనం చంద్రబాబు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆఖరు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల వాటి చుట్టూనే తిరుగుతూ అదే అభివృద్ధి అంటే అదే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఒకటే ఏకైక మార్గం అనుకోవటం, దానికోసం పెట్టే ఖర్చు కూడా మన చర్చలు అది కూడా ఒకటి. ఇంకా లోకేష్ విషయం కూడా ఆయన తీసుకొచ్చారు ఇందాక, అది ఒక వేరే అంశం, ఇంకా అది రెండో దశ. అంటే ముఖ్యమంత్రిదే ఇంత ప్రశ్నార్థకం అవుతుంటే ముఖ్యమంత్రి కుమారులు అనేది అది మరి ఇంకొక ప్రశ్న. పేరుపాట్ల అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. కాసేపు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తిరిగి చర్చ కొనసాగుతుంది. పేరుపాట్ల అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. చర్చలో ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రెండో అంశానికి దగ్గరకు వస్తే లోకేష్ అమెరికా యాత్ర పైన సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ప్రతి వర్గాల మధ్య విస్తృతంగా ప్రచారం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో లోకేష్ అమెరికా టూరు ఒబామాను కలవటానికి వెళ్ళారా, లేకపోతే ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఒబామాను కలవబోతున్నారా అనే అంశం మీద పూర్తిస్థాయి చర్చ జరుగుతుంది. ఈ పాయింట్ మీద ఇప్పుడు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ఒబామాతో లోకేష్ భేటీ అనే ఒక కామెంట్ని నేరుగా అనేక పత్రికల్లో విస్తృతంగా ఇచ్చారు. దీంట్లో లోకేష్ తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవనున్నారు. మే 7న పోర్ట్లాండ్ నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న ఒబామా అక్కడే తనను కలవటానికి లోకేష్కి సమయం ఇచ్చారు అంటూ కొన్ని పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రవి గారు, లోకేష్ అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళి నేరుగా ఒబామాతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల అంశం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు కావచ్చు, ఆయనతో నేరుగా మాట్లాడతారనేది ఒక పాయింట్. అదే ఇప్పుడు మనకు అలంకారాలు ఉంటాయి, అతిశయోక్తి అలంకారం అని ఒకటి ఉంటుంది. అదే అతిశయోక్తులు అలా చెప్పడం మొదలు పెడితే అవి ఎలా పెరిగిపోతాయి. ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ముఖ్యమంత్రులకు ఉండే పాత్రే చాలా పరిమితం. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, కార్యదర్శి ఇలా ఉంటుంది. ముందుగా మాట్లాడుకుంటే ముఖ్యమంత్రులకు కూడా ఆయా ప్రభుత్వాలకు ఉన్న ప్రాధాన్యతను, వాళ్ళ వ్యక్తిగత స్థాయిని బట్టి కొంచెం ప్రాధాన్యత ఇవ్వచ్చు అనుభవజ్ఞులైతే. ముఖ్యమంత్రులకే పరిమితం అయినప్పుడు కేంద్రం ద్వారానే అది ఛానలైజ్ కావాలి వాస్తవంగా. అంటే ఉదాహరణకు సింగపూర్కు విదేశాలతో సంబంధాల వ్యవహారాల్లో ముఖ్యమంత్రులకు ఉండే పాత్ర చాలా స్వల్పం, పరిమితం. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు మీరే తెచ్చుకోండి, కేంద్రం నుంచి ఇవ్వమన్న తర్వాత వీళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారు తప్ప గతంలో అసలు ఈ మాత్రం కూడా ఉండేది కాదు. ప్రతిదీ ఛానల్ కేంద్రం ద్వారా. ఇప్పుడు మన చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళాలి మోడీ దాంట్లో అంటే కూడా జరిగిన తతంగం ఇదంతా కూడా మనం చూసాం ఆయన చనిపోయినప్పుడు. అంటే ఇలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అమెరికాలో లాగా మన రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం ఆ విధానంలో వాటికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజ్యాంగం అట్లా లేవు మనకు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఆయన అనుభవంతో సంబంధాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి కుమారుడిని అమెరికా అధ్యక్షుడు అధికారికంగా సమయం ఇచ్చి కలుసుకోవడం అనేది సాధారణమైన ఆలోచనకు అందదు. అయితే మీడియాలో వస్తున్న ప్రకారం అమెరికా అధ్యక్షులు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేస్తారు, దాంట్లో $5,000 కడితే ఇది, $10,000 కడితే ఇది ఉంటుంది, అలా కట్టి ఉండొచ్చు కూడా. ఆయన అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి అక్కడ నెట్వర్క్. లోకేష్ ఇక్కడి నుంచి ఒక సీఎం చంద్రబాబు కుమారుడిగా ఇక్కడి నుంచి అమెరికాకు బయలుదేరిన రోజే మరుసటి రోజు పతాక శీర్షికల్లో నేరుగా ఒబామాతో భేటీ అవుతున్నారు, తర్వాత ఒబామాతో కలిసి మాట్లాడుతున్నారని ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చేలాగా కొన్ని. అది నిజమే కదా, మీరు దాన్ని కలుస్తారు, రేపు ఆయన షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు, భుజం తట్టవచ్చు, ఈయన చెప్పే ఒక వాక్యం 2 వాక్యాలు ఆయన కూడా వినొచ్చు కూడా. కానీ దాన్ని అధికారికంగా రాజ్యాంగపరంగా దాన్ని ఎలా చూడాలి అనేది ఇక్కడ ప్రశ్న. లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి ఆ హోదా ఆయనకి ఎలాగో ఉంటుంది. ఇక్కడ ఈ తండ్రి గారి పెట్టుబడులకే ఈ సమస్య, ఇంత ఖర్చు, ఇది అవసరమా కాదా మనం చర్చిస్తున్నప్పుడు లోకేష్ వెళ్ళి 1,500 కోట్లు తెచ్చేస్తాడు. నిజంగా రాష్ట్రానికి తెచ్చే హక్కు అయితే లోకేష్కు లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఏ హోదాలో లేరు. కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారు వెళ్తున్నారంటే ఆయన కనీసం పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అనధికారికంగా ప్రభుత్వ ప్రాపకం అంతా ఆయనకు లభిస్తూ ఉంది కాబట్టి ఈయన అది ప్రభుత్వంలో లేరు. పార్టీకి సంబంధించిన పనులు మాత్రం కొన్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరు, తెలుగుదేశం పార్టీ అధినేత యొక్క కుమారుడిగా కార్యకర్తల సంక్షేమం చూస్తున్న లోకేష్ ఈ రెండు వేరు. ఇది తప్పకుండా దీన్ని రాజ్యాంగేతరం అంటారా లేకపోతే సన్స్ట్రోక్ లాగా అంటారా, అది అంతా ఎవరి దృష్టి వాడదు. ఎన్ఆర్ఐ రత్నాకర్ గారు ఉన్నారు, ఆయన యుఎస్ సిటిజన్ కూడా.
అంటే ఒబామాను కలవటానికి ఎలాంటి రత్నాకర్ గారు ఒబామాను కలవాలంటే ఎవరికి సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది, ఆ మార్గం ఏంటి? నేను 17 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. 15 ఏళ్ళ నుంచి ఇక్కడ వైఎస్ఆర్ జిల్లాలో పుట్టి పెరిగినా నేను యుఎస్ సిటిజన్ను, ప్లస్ నేను రిజిస్టర్డ్ డెమోక్రటిక్ పార్టీ మెంబర్. నేను అంటే ఒబామా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో మీరు సభ్యత్వం తీసుకున్నారు. కరెక్ట్. అండ్ నేను ఆయనకు ఓటు కూడా వేసినాను. 2వసారి అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఓటు కూడా వేసినాను. ప్లస్ నేను రిజిస్టర్డ్ డెమోక్రటిక్ పార్టీ మెంబర్ని కాబట్టి ఈ ఫండ్ రైజింగ్లో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. డేటాలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఇవి వాళ్ళ పార్టీ ఎలక్షన్స్ కోసము, ప్రాపగాండా కోసము, తదితర ఆ నిధుల సేకరణ కోసము వాళ్ళు ఎవరికైనా అవకాశం ఇస్తారు. ఎటువంటి సాధారణ వ్యక్తి అయినా ఇంత ఫీజు అని కట్టి ఒబామా గారితో లంచ్ కానీ అట్లా డిన్నర్ కానీ చేస్తూ ఒక ఫోటో కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇది ఇస్తారంటారు. సో ఈ ప్రాసెస్లో అక్కడ ఎవరైనా కూడా ఆర్థిక స్తోమత గల వాళ్ళు వెళ్ళి ఎనీ పార్టీకి, ఇప్పుడు ఒబామానే కాదు, ఏ సామాన్యుడైనా, ఎనీ సామాన్యుడు డబ్బులు ఉంటే మీ దగ్గర, సో అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ నేను ఆ ప్రాసెస్లో ప్రత్యేకంగా నేను పాల్గొన్నాను. సో 2008 ఫస్ట్ టైం ఒబామా గారు అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు నేను డెమోక్రాటిక్ పార్టీలో కొంత నిధులు సేకరించడంలో నేను పాల్గొంటూ నేను కూడా డొనేట్ చేసినాను. సో ఈ ప్రాసెస్లో నాకు బాగా తెలిసినంత వరకు ఎవరైనా కూడా ఒబామాని కలవచ్చు. మీరు ఎంత పే చేశారు? ఎంత పే చేశారు? నేను అప్పట్లో $2,300 2007లో 8 ఎలక్షన్స్ ముందులో $2,300 పే చేసినాను. స్టాంఫర్డ్ కనెక్టికట్ రాష్ట్రం, నేను ఉండే రాష్ట్రంలో ఒక మంచి బిజినెస్ డిస్ట్రిక్ట్ అది. అక్కడికి వెళ్ళి నేను పే చేస్తాను. నేను కూడా ఆ లంచ్ మీట్లో పాల్గొన్నాను. సో అప్పుడు అది ఎవ్రీబడి నాకు ఇప్పటికి కూడా రిజిస్టర్డ్ డెమోక్రాట్ కాబట్టి ఇప్పటికి కూడా నాకు ఈమెయిల్ వస్తాయంటే ఏమయ్యా ఇంకా నువ్వేమన్నా లెక్కిస్తావా, దేంట్లో పార్టిసిపేట్ చేస్తావా, ఇంకా ఫండ్ ఇస్తారా, ఇంకా కలుస్తారా, ఏదైనా తోడ్పాటు పడతారా అని. సో ఈ ప్రాసెస్లో ఎనీబడి కెన్ ఇన్వాల్వ్ దేర్. ఎలా ఉంటాయి ఒబామాని కలవడానికి ఆ ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ప్యాకేజ్లు అదే ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక మనిషి నేను పాల్గొన్న రోజులో $2,300 మ్యాక్సిమం అమౌంట్. ఐ కెనాట్ గివ్ మోర్ దాన్ దట్. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా తీసుకోరు. ఒక సంస్థ ఇవ్వచ్చు, ఒక సంస్థ అయితే ఇవ్వచ్చు. ఒక వ్యక్తిగతంగా అయితే మాత్రం అంత మాత్రమే లిమిట్స్ పెడతారన్నట్టు. సో నేను కూడా ఈ న్యూస్ చూసి సర్ప్రైజ్ అయినా. దీన్ని ఒక ముఖ్యమంత్రి కుమారుడు అక్కడ ఏదో నిధుల కోసం పోతున్నాడు, నిధులు సేకరిస్తాడని సర్ప్రైజ్. ఇది కామన్ ఈవెంట్. ఆయన ఆర్గన్లో, పోర్ట్లాండ్ వెస్ట్ కోస్ట్లో ఉంటుంది అది, మేము ఈస్ట్ కోస్ట్లో ఉంటాం. అక్కడ ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఇది మీరు పేపర్లో చూస్తే ఫండ్ రైజింగ్ ఈవెంట్ అది. అక్కడ ఎవరైనా కూడా అందుబాటులో ఉండేవాళ్ళు పోయి ఆ ప్రాంతం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆయనతో మాట్లాడచ్చు, భోజనం చేసి కలిసి ఒక ఫోటో తీసి మనకు ఒక ఫోటో చేతికిస్తారు. ఇది ప్రాసెస్. తేడా ఉంటుందంట కదా, ప్యాకేజీలో ఫోటో తీసుకోవడం, వట్టి భోజనం చేయడం, ఎంత సమయం, అది కూడా మనం ఇచ్చే అదే సంస్థను బట్టి. రవి గారు అంటారు చెయ్యి కలపడానికి కొంత, భోజనం చేయడానికి కొంత, టీ తాగడానికి కొంత, ఫోటో దిగడానికి కొంత ఉంటుంది. ఆ ప్యాకేజ్ వివరాలు అంటే అడుగుతున్నారు. కరెక్ట్. బేసికల్గా ఏంటంటే ఒక్కొక్కటి అదే మనం ఇచ్చే చందాన్ని బట్టి ఇప్పుడు $1,500 పెడతారు, ఒక్కోసారి $2,500 పెడతారు, $1,000 కూడా ఉంటాయి అన్నట్టు. ప్యాకేజ్ ఉంటుందంటే లంచ్ ఒకటి, ఆయనతో కూర్చొని తినడం ఒకటి, తర్వాత ఒక ఫోటో ఒకటి, ఇంకా కాదంటే ఏదైనా ఒక మొమెంటో లాంటిది ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాసెస్ అక్కడ. సో సంస్థలు అయితే ఇంకా వేరే విధంగా వాళ్ళు ఆ సంస్థకు సంబంధించిన ఒక 4-5 మంది ఒక డిస్కషన్ లాగా ఆయనతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇన్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్. సాంబశివరావు గారు ఇక్కడ రవి గారు ఏమంటారంటే, ఒకటి అమెరికా వెళ్ళడానికి ఒక రాజకీయ నాయకుడు కుమారుడిగా, ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా అమెరికా వెళ్ళడాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఆ వెళ్ళే ప్రక్రియలో చూపిస్తున్న కోణం మాత్రం తప్పు పట్టే విధంగా ఉంది. వెళ్ళిన కార్యక్రమం ఒకటైతే దాన్ని మరీ హైప్ చేసి చూపిస్తున్నారు. అంత అవసరం ఏముంది? అంత ప్రచార ఆర్భాటం ఏం అవసరం? అది మీడియాకి సంబంధించిన అంశం కాబట్టి దాని మీద కంటే కూడా మీరు 1-2 పాయింట్స్ రైజ్ చేశారు, సోదరులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీబడి అక్కడున్న ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని కలవాలనుకున్నా కానీ ఈ సీజన్లో చాలా ఈజీ. దాంట్లో పెద్ద విచిత్రం జరిగే సమయంలో చాలా సులభం, అదర్వైజ్ ఆల్సో సులభం. దానికి ఆ పద్ధతులు ఫాలో అయితే మీరు కూడా యూఎస్లో చాలా కాలం. ఎస్, కాబట్టి అది దాంట్లో ఏదో విచిత్రం ఉందని నేను అనుకోవట్లేదు. హౌఎవర్ దాని గురించి రాయడంలో విచిత్రంగా ఉంది. ఎందుకంటే జరుగుతున్న ప్రచారం తెలియక ఇన్ ఆల్ హంబుల్నెస్ మీడియాలో దాని ఇంపార్టెన్స్ అర్థం కాక అది ఎలా జరుగుద్దో తెలియక కొంత దాంట్లో ఏంటంటే అమెరికా ఒబామా అనేసరికి మనకున్నటువంటి ఆ క్రేజ్ని బట్టి మనం అలా ఊహించుకుంటున్నాం.
ఇట్స్ ఎ వెరీ ఆర్డినరీ థింగ్. అంటే లోకేష్ కూడా చెప్పారండి, ఒబామాను కలుస్తున్నాను, కలవచ్చు, ట్విట్టర్లో కలవచ్చు. కూడా పెట్టారు. ఇప్పుడు అంటే ఈ వాస్తవాలు పూర్తిగా చెప్పకుండా మీరు చెప్తున్నంత నిజాయితీగా ఈ అందులో వార్తలు ఒక రకమైన ప్రచారం జరుగుతున్నప్పుడు పార్టీ వైపు నుంచి కానీ లేకపోతే నాయకత్వం వైపు నుంచి కానీ లేదు ఈ కార్యక్రమం ఇది, ఈ షెడ్యూల్ ఇది, ఇందులో జరుగుతున్న ప్రచారం. నేను ఇప్పుడు పార్టీ పరంగానే లక్షలాది మంది వ్యూవర్స్కి మీ ద్వారా కూడా చెప్తున్నాను అదే. చెప్పండి. ఇప్పుడు అది చాలా సాధారణమైన అంశము. ఎనీబడి హూ లివ్స్ ఇన్ అమెరికాలో ఉన్న ఎవరికైనా అది అర్థమయ్యే అంశం. దాన్ని మనం హైప్ చేయాల్సిన అవసరం లేదు. నేను అంటుంది ఏంటంటే, లోకేష్ బాబు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ వెల్ఫేర్ ఫండ్, కార్యకర్తల సంక్షేమ నిధి వరకే ఆయన బాధ్యత. ప్రభుత్వంలో ఆయనకి ఎలాంటి పాత్ర లేదు. ఆయన ఈ కార్యకర్తల సంక్షేమం అనుకుంటూ దేశంలోనూ లేదా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎక్కడున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుసుకోవాలనేది ఆయన ఒక కార్యక్రమంగా పెట్టుకోవచ్చు. దాంట్లో భాగంగానే అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్తూ ఒక 4-5 సిటీస్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని పలకరించాలి, మాట్లాడాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే, ఇంతకుముందు మనం జన్మభూమిలో మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊర్లో ఒక రోడ్ వేసుకోవడానికో కమ్యూనిటీ హాల్కో మీ వంతుగా మీరు సహాయం చేయండి, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది, మనం ఆ బిల్డింగ్ కడదాం, ఆ రోడ్ వేద్దామని ఇంతకుముందు మాట్లాడాం మనం. జన్మభూమి వాజ్ ఎ హ్యూజ్లీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అది ప్రజల భాగస్వామ్యంతో జరిగింది అది. అలాగే ఇప్పుడు ఏమంటున్నామంటే, ఒక వార్డు కానీ ఒక విలేజ్ కానీ దత్తత కార్యక్రమంలో మీరు దత్తత తీసుకోండి, దానికి కావాల్సినటువంటి వస్తువుల్ని కల్పించడంలో మీరు లీడ్ చేయండి. మీరు కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకోండి, మీరు పెట్టుకోగలిగితే. మీరు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మీ లీడ్ తీసుకుని మీరు మా గవర్నమెంట్తో కానీ మిగతా సంస్థలతో కానీ మాట్లాడుకుని అక్కడ వస్తువులు ఏర్పాటు చేసుకోండి, దానికి మీరు భాగస్వాములు కండి అని చెప్తున్నారు. ఆల్రెడీ 150 ఆర్డ్ విలేజెస్కి కుర్రాళ్ళు సైన్ చేశారు. నేను మా ఊరు తీసుకుంటాను, నేను మా ఊర్లో మా వార్డు తీసుకుంటాను అన్నట్టుగా. ఆ కార్యక్రమం అయితే 5 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో జరుగుద్ది. ఆయన 5-6 సిటీలకు వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి మొత్తం మీదకి ఒబామాతో సమావేశం అనేది ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగమే తప్ప ఇక్కడ రెండోది కూడా మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు ఫండ్ రైజింగ్ అంటే అదేదో చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీలో లోకేష్ బాబు గారు ఫండ్ రైజింగ్ కాదు. కోసం జరిగే నిధుల సేకరణలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్న ప్రోగ్రామ్ లో మనం కూడా బిల్ క్లింటన్ గారు ఆ రోజున హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై జేఎఫ్కే అని చెప్పుకుంటాడు. ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే ఒక పాపులర్ ప్రెసిడెంట్ 2 టైమ్స్ ప్రెసిడెంట్ ఒబామా గారిని చూడాలని ఆయన కోరుకుందేమో, చూస్తే ఆయన ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇంకా ఆయనతో పాటు 10 మంది ఇన్స్పైర్ కావచ్చు. దాంట్లో అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళటం అనేది ప్యూర్లీ టు మొబిలైజ్ వాలంటీర్స్ ఫర్ స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ విలేజెస్. మన జన్మభూమి ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ అండి, అంతకంటే ఏం లేదు. ఆయన ఒకవేళ ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ఒబామా గారిని కలిస్తే సంతోషమే. దాంట్లో దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. పేరుపాట్ల అనే అంశంపై డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. పేరుపాట్ల అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. రవి గారు, ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, ఇది యాక్చువల్గా హైప్ జరిగింది, ఇది వాస్తవం, ఇది కాదు, పెట్టుబడుల యాత్ర కానే కాదని. నిజంగా ఎట్లాంటి అంటే రాజకీయ పరిణామాలను పరిశీలించినప్పుడు, పత్రికల్లో వార్తలు చూసినప్పుడు, కొన్ని టీవీల్లో వార్తలు చూసినప్పుడు లోకేష్ని విపరీతంగా చూపించే, అంటే రాజకీయ నాయకుడిగా ఎవరు ఆ ప్రచారాన్ని కాదనలేరు, కానీ పరిమితికి మించి అవసరానికి మించి జరుగుతుందనే రకమైన చర్చ జరుగుతుంది రాజకీయ వర్గం. అంటే సాంబశివరావు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు, ఆచితూచి స్పందిస్తారు. కానీ బయట ఆ పార్టీ చేస్తున్న ప్రచారం, లోకేష్ శిబిరం చేస్తున్న ప్రచారం, ఎన్ఆర్ఐలో అత్యుత్సాహవంతులు, తెలుగు మీడియాలో కూడా శృతి మించినటువంటి మొగ్గు చూపేవాళ్ళు చేస్తున్న ప్రచారం ఆ విధంగా లేదు. 10 రోజుల ముందు నుంచి లోకేష్ 1500 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్కు, దీనికోసం వెళ్తున్నారని ఒక పెద్ద ప్రచారం. జన్మభూమికి వాళ్ళంటే ఆ పద్ధతిలో కాదు. 1500 కోట్లు అసలు రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎలా అక్కడ వాళ్ళకి చెప్తాడు ప్రతిపాదనలు, ఆయనకి ఏమి హోదా అని. రెండోది, ఆయనతో పాటు ఇద్దరు, ఒక ఐఏఎస్, ఇంకొకసారి వ్యక్తిగత కార్యదర్శి ఎలాగో వెళ్తారనుకోండి, ఈ అధికారులను పంపడం సమంజసమా కాదు అనేది రెండో ప్రశ్న. ఇంకా మూడో ప్రశ్న, ఇందాక మనం మాట్లాడింది ఒబామాను కలవబోతున్నానని ఆయన పెట్టారు. పెట్టినప్పుడే ఈ పూర్తి వివరాలతో ఆయన పెట్టి ఉండాల్సింది. పెట్టకపోయినా దాని మీద హైప్ వచ్చినప్పుడైనా తెలుగుదేశం పార్టీ దాన్ని స్పష్టం చేసి ఉండాల్సింది. ఇంకా 4వది, ఆ పార్టీ కార్యకర్తల కోసం డబ్బు వసూలు చేయడానికి ఆయనకు పూర్తిగా అధికారం ఉంది, వాళ్ళని సమీకరించవచ్చు కూడా. కానీ రాష్ట్రం తరఫున, గ్రామాల తరఫున అధికారికంగా చేయాల్సిన పనులైతే అధినేత కుమారుడు చేయడానికి వీల్లేదు. కానీ భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇంతకుముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ కానీ, హిమాచల్ ప్రదేశ్లో వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య కానీ అందరూ ఇలాంటి ఒకానొక పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికి ఒక దశలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లోకేష్ బొమ్మలు అవి పెడితే పార్టీ వాళ్ళని కోప్పడి
కాస్త తగ్గించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇటీవల ఆయన కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉంది. అఖిలేష్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడ అఖిలేష్ ఇక్కడ లోకేష్ చేయొచ్చు. కానీ దానికి విదేశాలకు వెళ్ళి అనధికార రాయబారిగా వెళ్ళే అవకాశం మటుకు లోకేష్కు లేదు. ఇదే సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కూడా వెళ్తున్నారు. మీడియా అంతట్లో కూడా సన్స్ ఆఫ్ 2 CMs విజిటింగ్ యుఎస్ అంతా కూడా జరుగుతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చూస్తే కొంచెం శృతి మించిన వ్యవహారం అనేది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భవిష్యత్తు పరిణామాల్లో భాగంగా భవిష్యత్తు పరిణామాలకి ఒక సంకేతం అంటే వీళ్ళే సారథులు, వీళ్ళు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, తండ్రులు చేసే పనులను వీళ్ళు చేస్తారు అని ఒక విధంగా యువరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఈ పద్ధతి అవసరం లేదు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామారావు పారదర్శకత పాటించాలి. రెండవది అతిశయోక్తులు, అవాస్తవాలు ఉండకూడదు, అనధికార తతంగాలు ఉండకూడదు. ఆయన వెంట ఐఏఎస్లను పంపించడం, ఆయన రాష్ట్ర ప్రతినిధిగా పెట్టుబడుల కోసం ప్రచారం చేయటం అది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం కాదు. వ్యక్తిగత హోదాలో తన స్నేహితులు ఉన్నారు, యూనివర్సిటీ వాళ్ళు అంటే మీరు చెప్పుకోండి, దానికి ప్రభుత్వంతో సంబంధం లేదు. ఫోన్ లైన్లో సిపిఐ నేత రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ లోకేష్ అమెరికా యాత్ర పైన పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది అప్రజాస్వామికమైన విధానం. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడంలే. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో దాదాపు 28 రోజుల పాటు విదేశాల్లో పర్యటన చేశారు. 5 దేశాల్లో పర్యటన చేశాడు. తర్వాత ఇంకా ఇతర దేశాలకు కూడా పర్యటన చేసే ఓపిక ఆయనకి ఎక్కువగా ఉంది. మరి ఆయన పోయి చేయొచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో తన కొడుకును పంపితే ఆయన కూడా పోయి ఇదే పనులు చేస్తాడంటే అది సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. పైగా ఆయన పోయి పెట్టుబడులు తెస్తున్నాడంటే ఈయన కొడుకును చూసి పెట్టుబడులు పెట్టేవాళ్ళంతా ముందుకు వచ్చేటట్టుంటే అది నిజంగా చాలా విడ్డూరం. అది ముఖ్యమంత్రి గారి కొడుకులు పోతేనే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలు వస్తారు, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారంటే వాళ్ళకి ఏదైనా లాభాలు ఉంటే పెట్టుబడులు పెడతారు తప్ప లాభాలు లేకుండా వాళ్ళకు వీళ్ళు కొడుకులు చూస్తానే పెట్టుబడులు పెడతారని ఎవరు అనుకోవడం లేదు. అంత అమాయకులు కూడా ఎవరు లేరు. ఏదేమైనా సరే ఇది రాజ్యాంగేతర శక్తిగా అతను ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ పార్టీలో అపని చేస్తా ఉన్నాడు. పార్టీ ఆయన సొంత వ్యవహారం, ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి ప్రతి రీజనల్ పార్టీలో కూడా తమ కొడుకులు తీసుకురావడం, తన కుటుంబ సభ్యులు తేవడం అనేది మన భారతదేశంలో ఆనవాయితీగా వస్తూ ఉంది. అది కూడా సరైన పద్ధతి కాదు, అది కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే. కానీ ఈయనేమంటే ఒకేసారి అధికారంలో కూడా ఈయన అధికార పార్టీగా ఉంది కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాడు. ఇది సరైనది కాదు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోటల్గా ఏకపక్షంగా పోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలను కానీ ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలను కానీ ఏమాత్రం గౌరవించే పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ ఏమంటే అసెంబ్లీలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే ప్రతిపక్ష నాయకుడి పైన ఎదురుదాడి వీరుతున్నారు. ఏ ఒక్క అంశం పైన కూడా ఈ 10 నెలల కాలంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. మూడవది చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి ఏమైనా ప్రజా సంఘాల వారు, ట్రేడ్ యూనియన్స్ కానీ వారు ఎవరైనా హైదరాబాద్కు వస్తామంటే వాళ్ళని రానివ్వకుండా ఎస్పీలకు చెప్పి ఎక్కడికెక్కడ అరెస్టులు చేయిస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. గౌతమ్ గారు, పెట్టుబడులు తేవడం అది ఇది అనేది అనేక విమర్శలకు, సందేహాలకు కూడా అవకాశం ఇస్తుంది. నేను రాష్ట్రహితం కోసం అని మీరు చెప్పొచ్చు, వేరే తప్పుడు సంకేతాలు అంతే కదా. మీరంటే మీరేదో వ్యక్తిగత ప్రాపకం, కుటుంబ ప్రాపకం కోసం మీరు ఇంకొక మాట కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ 1-2 సార్లు వేదికల మీద కనిపిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ విమర్శ చేసింది. అప్పుడు ఆయన అప్పటికి ఇంకా ఎంపీ కాదు, అసలు ఎలా మీరు స్థానం కల్పిస్తారని. ఖచ్చితంగా విమర్శ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వర్తిస్తుంది కదా. గౌతమ్ గారు సార్ చెప్పండి. లోకేష్ అమెరికా యాత్ర పైన డిస్కషన్ కొనసాగుతుంది. పెట్టుబడులు తీసుకురావటానికే ఆయన అమెరికా వెళ్ళారనే ప్రచారం బాగా జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన పద్ధతిలో అతను ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే పార్టీలోనూ మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా వేశారనేటువంటిది పేపర్లో కూడా ఫోటోలతో సహా వచ్చినటువంటి అన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడానికి అడిగితే డైరెక్ట్గా 27,50,04,045 రూపాయలు వచ్చినట్లుగా మనకి డైరెక్ట్గా ఇక్కడ నాకు కనపడతా ఉన్నాయి. నేను ఆర్టీఐ నుంచి అడిగితే ఇచ్చినటువంటి సమాధానం అంటే ఈ దేశంలో 27 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినటువంటి ఈ సందర్భం. కానీ ఈయన మరలా వెళ్ళి విదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తానంటున్నారు. సాంబశివరావు గారు అయితే కరెక్ట్గా మాట్లాడారు.
వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంటానికి ఆయన అమెరికా వెళ్ళారంటున్నారు. అంతవరకు అయితే బాగానే ఉంటుంది. కానీ వచ్చినటువంటి కథనాలు ఆ రకంగా లేవు. ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి పద్ధతి 1500 కోట్ల రూపాయలు తీసుకొస్తానంటాడు. సొంత దేశంలోనే 27 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా మనకే ఆధారాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేటువంటిది కూడా ఉంది. ఇంకోటి చెప్పాలండి, ఈయన తిరుగుడికి సంబంధించినంత వరకు కూడా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటే అవే 30 కోట్ల దాకా దాటినాయి అనేటువంటిది సమాచారం. ఇది ఒక పక్కనుంటే, రెండో పక్కన ఆర్టీసీ కార్మికులందరూ అయ్యా బాబు మాకు జీతాలు సరిపోవట్లేదు, ఫిట్మెంట్ పెంచండి అనేటువంటిది అడుగుతూ ఉంటుంటే దానికి ₹1 కూడా పెంచేటువంటి పరిస్థితి లేకుండా కార్మికులందరినీ రోడ్డును పడేసేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ప్రభుత్వం తీసుకుంటుంటే, ఇవాళ విలాసాలకి అదే పద్ధతిలో విహారయాత్రలకి అనేటువంటి పద్ధతిలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఓకే గౌతమ్ గారు, ఓకే తీసుకొచ్చేటువంటి సమయంలో మాత్రం ఏ రకంగానూ కూడా గౌతమ్ గారు టైం అయిపోతుంది, ముగిద్దాం. గౌతమ్ గారు టైం అయిపోతుంది, ముగిద్దాం. తీసుకునేటువంటి నిర్ణయంలో జాప్యం ఉంది. నిర్ణయంలో సరైనటువంటి విధానం అవలంబించినట్లయితే డైరెక్ట్ గా కూడా మీకు కావాల్సినంత ఫండ్స్ కూడా ఫ్లోట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకని బెంగళూరులోనే గౌతమ్ గారు ముగిద్దాం, సమయం అయిపోతుంది. వాళ్ళు చూపిస్తున్నారు, అక్కడ ఉండేటువంటి వసతులన్నీ కూడా చూపిస్తున్నారు కాబట్టి ఫ్లోట్ అయ్యి వస్తున్నాయి, అక్కడ పెరుగుతా ఉన్నది. టైం అవుతుంది గౌతమ్ గారు, టైం అవుతుంది, ముగిద్దాం. డైరెక్ట్ గా అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ మనం ఊహాజనితమైనటువంటి అంశం మీద ఈయన అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు కాబట్టి రాజ్యాంగేతర శక్తి అని అనటం కంటే అసలు విషయం ఏంటి? గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ గారు టైం అవుతుంది, ఒక్క నిమిషం. ఆంతర్యం మాత్రం ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఏదో మాత్రం ఉన్నది. గౌతమ్ గారు ఒక్క నిమిషం. క్రమంలో ఎక్కడో ఏదో మతలబు ఉంది. చైనా వెళ్తున్నాడంటే మాకున్న సమాచారం అయితే సొంత ఫ్యాక్టరీల నిర్మాణం చేయడానికి మాత్రం వెళ్తున్నారు, ప్రభుత్వంతో వారు డిస్కస్ చేయట్లేదు. జపాన్ వెళ్ళారంటే మంత్రి మండలితో డిస్కస్ చేశారంటే తెలిసినంత వరకు కూడా సింగపూర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంకొక పరిస్థితుల్లో కూడా సహాయం చేయదు అనేటువంటిది కూడా ఉన్నాయి. గౌతమ్ గారు ఏమంటున్నారంటే, ఒక నాయకుడు ఎదగాల్సిన తీరులో అనేక ప్రక్రియలు ఉంటాయి, ప్రజాస్వామ్యయుతమైన ప్రక్రియలు ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, లేకపోతే అధికారంలో ఉంది కదని చెప్పి కొంతమంది వర్గాల ప్రోద్బలంతో కానీ ఏదైనా కావచ్చు, ఒక విశేషమైన అనవసరమైన ప్రాచుర్యం ద్వారా ఆ నాయకుడిని తిరిగి తీసుకొస్తున్నారు. అట్లా కాకుండా ప్రజాస్వామ్యయుతమైన కొన్ని ప్రక్రియలు ఉన్నాయి కదా, అవి ఎందుకు పాటించారు అనేది అది కూడా మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు రిపీటెడ్గా చంద్రబాబు గారు చైనా వెళ్ళారు, చంద్రబాబు గారికి ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అది చాలా అవాస్తవం. ఆయన వెళ్ళింది భారతదేశం డెలిగేషన్లో పార్టీగా, ఆయన కలిసింది కూడా వైస్ ప్రెసిడెంట్ని కలిశారు. ఎవరిని అధికారులను ఎవరిని కలవలేదు, రాజకీయ నాయకులను ఎవరిని కలవలేదు అంటున్నారు, అది తప్పది. ఆయన వైస్ ప్రెసిడెంట్తో సహా మీట్ అయ్యారు, చాలా బృందాలతో మీట్ అయ్యారు. రెండోది, జస్ట్ ఫర్ ద రికార్డ్, రెండోది ఇవాళ లోకేష్ గారు గౌతమ్ రెడ్డి గారు, లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్గా కార్యకర్తలతో మాట్లాడటానికి, వాళ్ళని జన్మభూమిలో భాగంగా మీరు మీ వార్డుని మీ విలేజెస్ని దత్తత తీసుకోండి అని ఎంకరేజ్ చేయడానికి ప్రధానంగా అమెరికా వెళ్ళారు. దాంట్లో భాగంగా ఎవరన్నా ఎగ్జైట్ అయ్యి ఎవరికన్నా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టుకోవాలని ఆలోచించారు అనుకోండి, మేబీ గవర్నమెంట్ అదంతా ఫెసిలిటేట్ చేస్తుంది. ఆయనకి సంబంధం లేదు, ఆయనకి ఉండదు. మనం అనవసరంగా ఒక అపోహ మీద చర్చ పెట్టి దాన్ని రాజ్యాంగేతర శక్తి అని అనటం కంటే అని ఎవరన్నారు? ఆయన లేదు, ఆయన స్టేట్మెంట్ లో లేదు, ఇక్కడ చూడండి సార్, ఆయన స్టేట్మెంట్ లో లేదు, సోషల్ మీడియా కాదు, ఉంది కదా, ఇది ఎక్కడే తెలుగులో మేము అంటుంది. ఉండండి ఇక్కడ చూడండి. ఇప్పుడు అదేదన్నా ఉంటే అదే దానికి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను. అదేదన్నా ఉంటే ఆయన 100 మందితో మాట్లాడినప్పుడు మన పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కంపెనీలు పెట్టుకోవాలనుకోండి, ఈయనకేం సంబంధం ఉండదు. అంతవరకు మేబీ ఇన్స్పిరేషన్ ప్రోత్సహించడానికి ఆయన ఉపయోగపడొచ్చాము. కార్యకర్తల సంక్షేమ నిధి వరకు ఓకే, పెట్టుబడుల ఆహ్వానంలో కానీ కంపెనీల ఆహ్వానంలో కానీ అతని స్థాయి అంటే ఏ స్థాయితో సంబంధం లేదు కదండి. ఇప్పుడు నేను వెళ్తాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు, రత్నగారు అధికారి కూడా ఉన్నారండి అమెరికా. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ బిల్స్ అని గవర్నమెంట్ పే చేస్తుంది. వాళ్ళు ఏదన్నా ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళతో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు.
లోకేష్ బాబు గారి ప్రయత్నం ఏంటంటే ఇదిగో ఇలా జరుగుతుంది, ఆయనకి తెలిసిన వాళ్ళని, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఆయన ఎంకరేజ్ చేయడం కూడా తప్పంటే నేనేం చేయలేను. ఆయన ఎంకరేజ్ చేయడం వరకు ఆయన బాధ్యత. అలా ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ మంత్రి కానీ వ్యక్తి అధికారులను వెంట పెట్టుకొని విదేశాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి రాజ్యాంగం అయితే ఒప్పుకోదు. రాజకీయంగా మా ముఖ్యమంత్రి కుమారుడు మేము చేస్తామంటే అది వేరే విషయం. గౌతమ్ గారు టైం అవుతుంది, 10 సెకండ్లో ముగించాలి. శ్రీహరి గారు ఏం లేదండి, మాట్లాడే దాంట్లో ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యాక్టరీలు పెట్టమన్నారా, పెట్టుబడులు పెట్టమన్నారా, ఇక్కడ డెవలప్ చేయనన్నారా? చేయను అంటే అప్పుడు విదేశాలకు వెళ్ళాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటంటే రెండు కావాలి మనకి. గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళు కాదంటే అప్పుడు విదేశాలు వెళ్ళండి. రెండు ప్యారలల్ గా జరగవచ్చు, సైమల్టేనియస్ గా జరగవచ్చు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యాధిపతుల కబంధ హస్తాల్లో నలిగిపోయినటువంటి దేశం మరలా ఈ రాష్ట్రాన్ని గౌతమ్ గారు టైం అవుతుంది. థ్యాంక్ యూ గౌతమ్ గారు. చేయండి సార్. రత్నాకర్ గారు ధన్యవాదాలు, సాంబశివరావు గారు ధన్యవాదాలు, రవి గారు ధన్యవాదాలు. ఇది పేరు పట్ల అంశంపై ఇవాళ డిస్కషన్ జరిగింది. మళ్ళీ రేపు 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.